మన కార్ లో 4 డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క డ్రైవ్ సిస్టమ్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అవేంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఉన్న ఇంజన్ నుంచి పవర్ జనరేట్ అయ్యి ఫ్రంట్ 2 వీల్స్ కి అయితే పవర్ వెళ్తుంది. దాని వల్ల ఫ్రంట్ 2 వీల్స్ అయితే స్పిన్ అవుతాయి. బ్యాక్ వీల్స్ కి అయితే పవర్ జనరేట్ అవ్వదు. మోస్ట్లీ సిటీలో చూసేవన్నీ ఫ్రంట్ వీల్ డ్రైవే ఉంటాయి అనమాట. సో షిఫ్ట్ కానీ i20 కానీ i10 కానీ ఇవన్నీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోనే వస్తాయి. సెకండ్ థింగ్ రేర్ వీల్ డ్రైవ్. రేర్ వీల్ డ్రైవ్ లో మనకి ఇంజన్ నుంచి ట్రాన్స్మిషన్ నుంచి డ్రైవ్ షాఫ్ట్ నుంచి రియర్ వీల్స్ కి అయితే పవర్ జనరేట్ అవుతుంది. సో దాని వల్ల రియర్ వీల్స్ స్పిన్ అవుతా ఉంటాయి. ఈ మోస్ట్ కాస్ట్లీ కార్లలో కనిపిస్తా ఉంటుంది ఈ డ్రైవ్ సిస్టమ్. మెర్సిడీస్ బెంజ్, ఆడి, BMW, బెంట్లీ, పోర్షే ఇవైతే రియర్ వీల్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తా ఉంటారు. థర్డ్ వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ అనమాట. సో ఆల్ వీల్ డ్రైవ్ లో మనకి ఇంజన్ నుంచి పవర్ అనేది ఆల్ వీల్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీని మెయిన్ మోటో ఏంటంటే స్లిప్పరీ రోడ్స్ కానీ, స్లో ఏరియాస్ కానీ, ఘాట్ రోడ్స్ కానీ వెహికల్ కి అండ్ రోడ్ కి ఆ గ్రిప్ అయితే దొరుకుతుంది. దాని వల్ల ఎలాంటి రోడ్ కండిషన్ లో అయినా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో లాస్ట్ వన్, ఫోర్త్ వన్ 4x4 అనమాట. సో 4x4 కి ఆల్ వీల్ డ్రైవ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ లో మనకి అన్ని వీల్స్ కి పవర్ ఈక్వల్ గా జనరేట్ అవుతాయి. 4x4 లో మాత్రం సపరేట్ గా జనరేట్ అవుతుంది. సో దాని వల్ల మీరు ఎక్కడైనా ఘాట్ రోడ్ లో జర్నీ చేస్తున్నా, హిల్ స్టేషన్ ఎక్కుతున్నా సరే ఒక టైర్ ఆగిపోయినా మిగతా టైర్స్ అయితే వెహికల్ అయితే మూవ్ చేయడం జరుగుతుంది. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.